రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, వరదలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికే మా నేతలను అరెస్ట్ చేస్తున్నారని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఈరోజు ఉదయం నందిగాం సురేష్ అరెస్ట్ అయింది. కొద్దిసేపటి కిందట లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ అజ్ఞాతంలో ఉన్నారు. సతీష్ గారు, మొదట మీకు 10 టీవీ ప్రేక్షకులకి అలాగే మన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నేత నా నమస్కారాలు. నమస్తే అండి. ఉప్పు తిన్నాము నీళ్ళకి తప్పదు కదా సార్. ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం రాసింది. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద, కార్యకర్తల మీద, మీడియా మీద ఎలాంటి దమనకాండ చేసింది చూసాం. సరే, మీకు అన్యాయం అక్రమం జరుగుంటే ఈ విధంగా పేపర్లోనో టీవీలోనో మాట్లాడతారు. సరే, వేరే పట్టాభి కారణం కూడా చెప్పారు. మీరు ఖండించండి లేదా విమర్శించండి. అంతేగాని రాడ్లు, కర్రలు, కార్లు, రౌడీలు తీసుకుని పార్టీ ఇంటికి వస్తారా? సుత్తులు ధ్వంసం చేస్తారా? వెంకయ్య విగ్రహం అద్దాలు, పార్టీ ఫర్నిచర్స్ అడ్డు వచ్చిన కొట్టడం అంటే మీ ఉద్దేశం ఏంది నాకు అర్థం కాలేదు. అంటే తెలుగుదేశం పార్టీ బతకూడదా? మీ తప్పులు బయటపడుతున్నాయనా? మీ అవినీతి రాజకీయాలు బయటపడుతున్నాయనా? ఇంకోటి ఏంది, డైవర్టింగ్ పాలిటిక్సా? ఎక్కడున్నారు సార్? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా, ఇంకెక్కడ ఉన్నారా? బహుశా లండన్ వెళ్ళిపోయారా? రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బుడవేరు నది అయిపోయింది. అదే ఇంకోటి ఏదో చెప్పాడు ఆయన, మ్యాన్ మేడ్ ఫ్లెక్స్ అంట. నాకు తెలియదు సార్, ఇది IAS IPS చదువుకోవడానికి అర్థం అవుతుంది, నాకు తెలియదు. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 200 మంది చనిపోతే అప్పుడు దాదాపు ఒక 2600 కేసులు పెడితే, ప్రతిపక్షాల మీద మొత్తం కేసులు 70,000 కేసులు పెడితే రాష్ట్రం పూర్తిగా అతలాకుతలమై శాంతి భద్రతలు కరువైపోయి డిక్టేటర్షిప్ పరిపాలన చేశారు. సో దీన్ని ఎండగట్టడానికి ఎవరు వచ్చినా భయపడేవాళ్ళు కదా. మీలాంటి టీవీలో కూర్చొని మాట్లాడితే 41 నోటీసులు, జీవో నెంబర్ 1లు, బహిరంగ సభలు పెట్టకూడదు, ఎప్పుడు 34 యాక్ట్ పెట్టేస్తారు, ఎక్కడ ప్రదర్శన చేయకూడదు, చలో హైదరాబాద్, చలో విజయవాడ పెడితే కూడా, మీ టీచర్లు పెడితే కూడా అరెస్ట్ చేశారు కదా. సో ఇటువంటి సిచ్యువేషన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వ్యూహాత్మకంగా పకడ్బందీగా తాడేపల్లి గెస్ట్ హౌస్ లో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ గారి నాయకత్వంలో ఒక 2 మీడియా మిత్రులతో పక్కా ప్లాన్ చేసి ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ ఈసారి దాడి చేస్తే జీవితంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండకూడదని భయప్రదం సృష్టించాలని, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి భయపడిపోవాలని, వెలవల్లాడిపోవాలని చెప్పి చేసిన మీ ప్రయత్నం పని చూశారు. ఇప్పుడు అంటే కొందరు కార్యకర్తలు దాడిలో పాల్గొని ఉండొచ్చు, కానీ లేళ్ల అప్పిరెడ్డికి, నందిగాం సురేష్ కి, దేవినేని అవినాష్ కి ఏం తెలుసు? కావాలని కుట్ర, కావాలని ఇరికిస్తున్నారు. ఇది వైసీపీ చేసిన ఆరోపణ సార్. ఇది వీళ్ళేదో యేసు ప్రభులో సార్, దేవన్ సంబుద్ధులా? వీళ్ళే పెద్ద దొంగలు. నందిగాం సురేషే పెద్ద దొంగ. మా సత్యకుమార్ గారిని రాడ్లు ఎత్తుకొని తొడుకుని వీళ్ళు కాదా? మరి నిందితులు కాకపోతే పోలీసులు కేసులు ఎలా పెడతారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. పోని సంతోషమే, మీ వాళ్ళు ఉత్తమోత్తములు అనుకుందాం. మరి జగన్మోహన్ గారు ఏమన్నారు రోజు, ఏపీలో మా అభిమానులు ఉంటారు, వాళ్ళు బీపీలు పెరుగుతాయి, మీ ఆఫీస్ మీద కొడతారా? ఇప్పుడు మా పార్టీ నాయకులకి మేము అలా సైకి చేసి ఏమైపోతుంది తెలుసు మీకు? ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా. ఈరోజు పెద్ద ఎత్తున భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు ఇదే మీద తిరగబడి ఉంటే అణచిపెట్టడానికి మీకు పోలీసు వ్యవస్థ ఉంది. అదే పోలీసు ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఉన్నారో, ఆ ఊరికి ఈ ఊరికి అందరం కదా. మేము ఈ రోజు మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేపిస్తున్నాం. అంతేగాని మీలాగా దుర్మార్గంగా మీ పార్టీ ఆఫీస్కి వచ్చి కొట్టడమో, మీ పార్టీ ఆఫీస్ ఖాళీ చేయట్లేదు కదా. మీరే ఖాళీ అయిపోయారు. ఆల్మోస్ట్ కుప్పం నుంచి విశాఖపట్నం వరకు మీ పార్టీ ఆఫీస్ ఖాళీ చేస్తున్నారు, హోటల్ గా మారుస్తున్నారు, రిసార్ట్ గా మారుస్తున్నారు. చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిపోతారు. మీ బాధలేదు కొట్టుకోండి. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం పైన జగన్మోహన్ గారు ఖండించారా? సమర్థించారు కదండి. ప్రజాస్వామ్యం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఏ పార్టీలు ఉండకూడదా? ఏ కార్యకర్తలు ఆఫీసులు పెట్టుకోకూడదా? ప్రజాస్వామ్యంగా మాట్లాడకూడదా? ప్రశ్నించకూడదా? తప్పులు మేము అధికారులకు మెమోలు ఇచ్చారు. నెంబర్ 3, ఒక మంత్రికి సంబంధించిన భార్య ఒక పోలీస్ అధికారిని అవమానించారు, అధికారాన్ని అతిక్రమించారన్న దానిపైన ఆల్రెడీ మంత్రిగా క్లాస్ పరిస్థితి ఉంది. అలాగే చిత్తూరు జిల్లా చెందిన మరో శాసనసభ్యుడు ఒక విలేకరిని బెదిరించారని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చిన్న చిన్నవి కొన్ని చేస్తారు సార్. మేము కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి
అధికారులు ఏం బెదిరించారని చెప్పి చేశారు? మేము పార్టీ కూడా రోజు అరెస్ట్ మీ చేశాం. పార్టీ వద్దు ఓకే. చేశారు కదా సార్ ఆయన. మేము కూడా అరెస్ట్ చేశాం. ఓకే. మేము కూడా కోటల రెడ్డి శ్రీధర్ రెడ్డి మా ఎమ్మెల్యేగా ఉండగా అధికారుల మీద దురుసుగా ప్రవర్తిస్తే ఓకే. మేము కూడా శ్రీనివాస్ రెడ్డి గారు అరెస్ట్ చేశారని ఆయన అలిగిపోయి తెలుగుదేశం ఒక ప్రశ్న, పార్టీలో చేరాడు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక రైట్. ప్రశ్న. అరెస్ట్ ఒక్క నిమిషం, చేశారు. ఒక్క నిమిషం. ఒక్క మాదిరెడ్డి గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు అలాంటి వాళ్ళు వీళ్ళకి కావాలి కాబట్టి చేర్చుకున్నారు. మాదిరెడ్డి గారు, ఒక్క నిమిషం. మాదిరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా అనంతబాబుని గాని, గోరంట్ల మాధవన్ గాని, మన విజయసాయి రెడ్డి గారు గాని, లేకపోతే అంబటి రాంబాబు గాని, లేదంటే మీ అనంతబాబు లాంటి వాళ్ళు, అలాగే మన దుబాటు శ్రీనివాస్ వరకు ఎవరినైనా సస్పెండ్ చేశారా? గతంలో తప్పు చేసిన వాళ్ళని, అమ్మాయిలు హింసించిన వాళ్ళని, లూఫీలు చూపించిన వాళ్ళని, ఫోర్త్ స్టార్ చేపించిన వాళ్ళని ఎవరిని కూడా మీరు సస్పెండ్ చేయ, వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, తిడితే ఇంకా ప్రమోషన్లు ఇచ్చారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. మేము అట్లా కాదు కదా. ఆయన ఎవడైనా సరే, చేసినైనా సరే తప్పు చేసిన నిమిషాలు సస్పెండ్ చేశాం, రిమూవ్ చేస్తాం, రేపు పార్టీ ఎమ్మెల్యే పదవి తీసేస్తాం. ఆ దమ్ము జగన్మోహన్ గారికి ఉందా? చెప్పండి. ఒక ఆడపిల్లని వేరే రాష్ట్రం సృష్టిస్తే వాళ్ళు కూడా సస్పెండ్ చేసి పారేస్తున్నారు. సమస్య స్పష్టంగా ఉంది జగన్మోహన్ గారు ఎక్కడ ఏమీ సస్పెండ్ చేయాల. ఇసుక దొంగతనం చేయాలా, భూమి దొంగతనం చేయాలా, తప్పులు చేసినా, ఆడబిడ్డలు చెప్పండి మీరు. అంబటి రాంబాబు గారి మీద వీళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు. అంబటి రాంబాబు గంట అరగంట అవంతి శ్రీనివాసు మంచి తింటున్నాడు. చంద్రబాబు ఒక భార్య పెట్టుకుని ఇంకో భార్య ఈ అంశంపై మాట్లాడాం. మాదిరెడ్డి శ్రీనివాస్ చౌదరి జగన్మోహన్ గారు పార్టీని కాపాడే పరిస్థితులు ఎవరు లేరు. శ్రీనివాస్ చౌదరి జగన్మోహన్ గారు ఉండట్లేదు. రేపు మాకు మూసేపోతారు. పార్టీ ఆఫీసులు హోటల్ గా మార్చేశారు. ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు బలగాన్ని చిత్తగించుకున్నారు. వేరే పార్టీలు జాయిన్ అవుతున్నారు. మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు సిన్సియర్ గా పనిచేసినా ఎటువంటి న్యాయం జరగదు. పార్టీ కార్యక్రమాలకు అర్థమైపోయింది. రేపు ఉండగానే సగం పెట్టుకుంటున్నారు. మీరు మీ పార్టీ నాయకులను కాపాడుకోలేక డ్రామాటికల్ పాలిటిక్స్ కాకుండా మెయిన్ గేమ్ ఆడుతున్నారు. ఎవరు మేము పడట్లేదు కదా. ఒకటి మాత్రం నిజంగా చెప్తున్నాం, పార్టీ ఆఫీసుల మీద, పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది జగన్మోహన్ గారు నైజం. దాన్ని ఖండించినప్పుడు ప్రజాస్వామ్య నాయకుడు అవుతారు, రాజకీయ నాయకుడు అవుతారు. అంతేగాని ఇప్పుడు చిన్న తప్పు చేస్తే నిర్మోహమాటంగా ఉపేక్షించి కూడా సస్పెండ్ చేసాం. ఆ దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ ఒకదానికి ఉంటుంది. అదే ప్రజాస్వామ్యం అంటారు. మీరు చంపేసిన, రేపులు చేసిన, రూపులు తీసిన, దుర్మార్గం వ్యవహారం చేసినా కనీసం ఒక్క మాట, పైగా ప్రమోషన్లు ఇచ్చారు, పైగా జగన్మోహన్ సమ్మతించారు. రాష్ట్రం అంతా కూడా దుర్మార్గంగా పరిపాలన చేస్తుంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎత్తునోరు కూడా సమాధానం చెప్పాలా? ఒక్క రోజు, ఒక్క పూట, ఒక గంట మీడియా ముందు రావాలి. మీడియా ముందుకు వచ్చేస్తాం సార్. నిజంగానే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఎవరిని వదలం సార్. నిర్మమానం చెప్తున్నాం. ఎందుకంటే తప్పు, ప్రజాస్వామ్యం విరుద్ధం. మేము ఎక్కడ దాడి చేయలేదు కదా. మేము తప్పు చేస్తే మీరు నిలయండి, ఒప్పుకుంటాం. ఈ రోజు ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ తప్పు చేసి తలం వస్తుంది, శిక్షకు రెడీగా ఉంటుంది. అంతేగాని 74 ఏళ్ల వయసులో కష్టపడతా ఉంటే, పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా ముందుకెళ్తా ఉంటే నిర్ణయాత్మక సూచనలు చేసి వదిలేసి రాళ్ళేటి వేసారు. నాకు అర్థం కాలేదు. ఈ పరిపాలన ఎక్కడ వీళ్ళు మారరా? వీళ్ళు ఇంతేనా? జగన్మోహన్ మెంటాలిటీ ఇంతేనా? దయచేసి అర్థం చేసుకుని ఇంకా మారండి, ప్రజల మనసు గెలవండి. నిజంగా మీరు